ఆయన ఆ శాఖ మంత్రిగా దేనికి వచ్చారో ఆ పని చూసుకుని ఆ రైతులకు ఉపయోగపడే మాటలు చెప్పాలి. రైతులకు ఉపయోగపడే విధంగా వారి దగ్గర లేరు. ముందేం ప్రకటించారు? ఇక్కడ అధికారులందరూ ఏమన్నారు? పిఠాపురం రైతుకి నీరు లేదు, అపరాలు వేసుకోండి అన్నారు. అంటే అపరాలు వేసుకోమని అధికారులు చెప్పే అంతగా ప్రభుత్వం ప్రోత్సహించిందా? ఈ సీజన్లో ఎవరైనా అపరాలు వేసుకుంటారా? ఈ వర్షాకాల సీజన్లో అపరాలు వేసుకునే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకు ఉందా? అదే విధంగానే ఆ మాత్రం తెలివి అనేది ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో గొడ్డల పార్టీ అంటారు, ఎదుటి వాళ్ళు వెనుపోటు పార్టీ అంటారు. ఇంతేనా? ఇదేనా సంస్కారం అంటే? ఇదేనా మంత్రులుగా ఉండి బాధ్యత వహించడం అంటే? ఇదేనా మాట్లాడటం అంటే? ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఏ విధంగా మాట్లాడాలి, ఏ పని మీద వచ్చాము? మీరు వచ్చి ఎప్పుడండి ఏరువాక సాగింది? ఎప్పుడు మీరు వచ్చి కాలువలో పూలేసింది? ఎప్పుడు ఏరువాక పున్నం ఎప్పుడు వెళ్ళింది? మీరు ఎప్పుడు వచ్చి పూలేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో పోరాటం చేయకపోతే పిఠాపురం రైతాంగానికి అపరాలు వేసుకోమని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా పోరాటం చేసింది కాబట్టి ఏలేరు నీరు రైతులందరికీ ఇవ్వటం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎక్కడైనా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి. ఇంతటితో సరిపెట్టండి. ఇంతకన్నా గట్టిగా అందరూ మాట్లాడగలరు, ఇంతకన్నా అసభ్యంగా అందరూ మాట్లాడగలరు, కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. దేనికి వచ్చిన మంత్రి ఆ విషయం మాట్లాడితే బాగుంది.